తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై విచారణ నిమిత్తం శుక్రవారం స్థానిక గ్రామ సచివాలయంలో డీఎల్పీఓ పుట్టా రమణయ్య ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విచారణలో సేకరించిన ఆధారాలతో నివేదిక తయారు చేస్తామన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలోనూ ఇందుకూరుపేట మండలం మైపాడు పంచాయతీ నిధులు దుర్వినియోగంపై ఇదే డీఎల్పీఓ విచారణ పేరుతో నెలల పాటు కాలయాపన చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీలో కూడా డీఎల్పీఓ అదే పాట పాడడంతో విచారణపై నమ్మకం లేదంటూ ఫిర్యాదుదారుడు ధర్మదేవ్ అన్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని మేజర్ పంచాయతీ అయిన కోడూరు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ పాలనలో అవకతవకలు జరిగాయని శ్రీ ఊటుకూరు ధర్మదేవ్ అను ఒక వ్యక్తి ఇక్కడ ఫిర్యాదులు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. ఈ ఫిర్యాదులు జూన్ నెలలో మరి మండల స్థాయిలో పెట్టడం జరిగింది. అది ఒక 25 రోజుల క్రితం అక్కడ పరిష్కరించినట్లు వాళ్ళు రిపోర్టు పెట్టడంతో మరి ఎవరైతే అర్జీదారు ఉన్నారో ఆయన అసంతృప్తికి లోనై మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయడంలో గత నెలలో నా యొక్క డివిజనల్ పంచాయతీ అధికారి లాగిన్లో ఓపెన్ అవ్వడం జరిగింది. దాని పట్ల మేము నోటీసు ఇచ్చాము. నోటీసు ఇచ్చి ఈరోజు విచారణ జరిపాము. ఈ విచారణకి అర్జీదారులు ధర్మదేవ్ గారు కూడా అటెండ్ అయ్యారు. ఇక్కడ ఈ సంవత్సరంలో ఒక ల్యాప్సీ జరిగిందని మరి ఆయన చెప్పాడు. మరి 2025-2026 ఆర్థిక సంవత్సరంలో మరి పంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయని చెప్పేసి ఒక ఫిర్యాదు నమోదు చేశారు. ఆ యొక్క ఫిర్యాదులో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి క్యాష్ బుక్లు, బుక్లు, ఓచర్లు అన్నీ కూడా అర్జీదారుల సమక్షంలో విచారణ చేశాము, తనిఖీ చేశాము. ఆ యొక్క తనిఖీలో మరి ఇక్కడ సర్పంచ్ గారు, ఇక్కడ వెంకటేశ్వర్లు, తర్వాత గౌరవ సర్పంచ్ గారు కృష్ణవేణి గారు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ 1,29,126 రూపాయలకి 15వ ఆర్థిక సంఘ నిధులు మరి వెచ్చించడం జరిగింది. ఈ వెచ్చించినప్పుడు దీనికి సంబంధించి ఎంబుక్ అయితే ఉంది. తీర్మానం ఉందా? తీర్మానం లేకుండానే ఎంబుక్ చేశారు. తీర్మానం అడిగినప్పుడు పంచాయతీ కార్యదర్శి ప్రస్తుతానికి వాయిదా వేశాడు. సోమవారం సమర్పిస్తానని చెప్పడంతో దాన్ని రిమార్క్గా ఇక్కడ రికమెండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ సంవత్సరంలో ఒక 10,000 ఖర్చు పెట్టారు. దానికి సంబంధించి సరైన వివరణ లేని దానివల్ల దాన్ని కూడా రిమార్క్ రాశాము. మరి అర్జీదారులు ఏం చెప్పారంటే ఇది ఖర్చు పెట్టింది వాస్తవం, ప్లాట్ఫామ్ ఖర్చు పెట్టారని చెప్పారు. మరి దాన్ని వాస్తవంగా ఖర్చు పెట్టుంటే దాన్ని డ్రాప్ చేస్తాము. అయితే ఇక్కడ జరిగినటువంటి విచారణలో ఈ ఆర్థిక సంవత్సరంలో మరి ముఖ్యంగా తీర్మానం లేకుండా ఒకవేళ ఎంబకు జరిగిన విషయము సోమవారానికి తేలుతుంది. ఒకవేళ అతను ఈ తీర్మానం లేకుండానే ఎంబుక్ చేసినట్లయితే తదరు విషయాన్ని జిల్లా అధికారి వారి దృష్టికి తీసుకెళ్తాం. మరి ఇలాంటి తప్పులు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకునేదానికి నా ప్రయత్నం నేను చేస్తానని మీకు అందరూ కూడా తెలియజేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.